ఇలా చేస్తున్నాను. చూడండి గార్లిక్ పొటాటో వేగింది. తర్వాత మన ఆనియన్స్ చిల్లీస్ అవి కూడా వేసుకుందాం. అవి కూడా వేగాక చెప్తాను. చూడండి ఇవన్నీ వేగిపోయి దాంట్లో ఒక టమాటా కూడా వేస్తున్నాను. ఇది వేయడం వల్ల మనం ఎన్ని రకాల కాయగూరలు వేసుకున్నా ఈ పాస్తాకి టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ఇలా వేగాక తర్వాత మనం ఏం చేసుకోవాలో చూద్దాము. ఇది కూడా కొంచెం మగ్గనిద్దాం. చూడండి దాంట్లోకి ఫస్ట్ సాల్ట్, కలర్ కోసం కొంచెం కారం కూడా వేస్తున్నాను. అలాగే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం పాస్తా, అది కూడా వేసేసుకుందాం. చూడండి పాస్తా రెడీ అయిపోయింది. దాంట్లో ఆరిగానో వేస్తున్నాను. అది వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మనకి పాస్తా రెడీ అయిపోయింది. ఇది మనం తిని వడ్డించుకుని చూద్దాం. ఓకేనండి, బాయ్. మరొకటి ఇష్టం మళ్ళీ కలుసుకుందాం.